కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి ఒంగోలు నగరంలోని కొప్పోల్ 10వ డివిజన్లో ప్రజల నుంచి ఘనంగా స్వాగతం లభించింది. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఇంటింటికి వెళ్లిన సందర్భంగా స్థానికులు హారతులు పట్టి ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ ప్రజలను నేరుగా కలుసుకుని కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం నుంచి తమకు అందిన సంక్షేమ ఫలాల గురించి పలువురు ప్రజలు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఇంటింటి పర్యటనలో భాగంగా స్థానికులు తమ ప్రాంతంలో ఉన్న కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దామచల జనార్దన్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నగరపాలక సంస్థ అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం 10వ డివిజన్లో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులు, ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలపై నగరపాలక సంస్థ అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, నగర అధ్యక్షులు బండారు మదన్, 10వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు దాసరి నరేష్, మాజీ సర్పంచ్ రఘుపతితో పాటు మహిళా నాయకురాళ్లు, పార్టీ సీనియర్ నేతలు, ఐటీడీపీ సభ్యులు పాల్గొన్నారు. చెల్లు పెట్టాను అటుండే వస్తాం. మొత్తం పంపించాలి చెల్లుది అమ్మా తమ్ముడు పాంప్లెట్ పట్టుకోనా కన్నా పాంప్లెట్ పట్టుకోనా వెనకరే బాయ్ స్టెప్ లడ్డు పోయారు
అయిపోయింది బాబాయ్. కాలేదు కొంచెం అన్నా ఒక సైడ్ ఉన్నా నువ్వు అట్లా ఉండి అనుకుండు. సెల్ వెనక్కి పెట్టాను. మేడం గారు నా మీరు సైడ్ రండి అన్న, అందరు రౌండ్ అప్ అయితే ఎట్లా వస్తుందన్న? అబ్బాయి ఫోన్ ఏం షేడ్ వస్తుంది ఎవరికి? లైట్ ఇటు పెట్టు. లైట్ ఇట్లా ఇట్లా మా వెనకరా. నా లైట్ ఇట్లా నీకు పురుగులు వస్తాయి. అంటే వామలు ఎక్కువ పెట్టాలి. బాబు పక్క సైడ్ ఇటాను లైట్. అన్నా వెనకరా.
వేసుకుని నువ్వు పడుకో. మీరు వెనకరా నువ్వు. నువ్వు ఇట్రా అన్నా. ఓకే ఇటే లైట్ ఇటే. పైదాకా అడిగారు మినిట్ కూర్చోండి. 1 మినిట్ కూర్చోండి ప్లీజ్. 1 మినిట్ కాలువలు ఎందుకు ఇట్లా రోజు వస్తుంది. ఒకసారి వస్తారు అమ్మ సెల్ నెంబర్ ఏదైనా ఉంటే చెప్పు. కంప్లైంట్ నాకు యాక్సిడెంట్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు ధర్నా చేశారు. ఉన్నట్లా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.